ఇక అలాగే ఈ సుఖం, దుఃఖం, శక్తి ఇవి కూడా మిమ్మల్ని పరీక్షిస్తాయి. సుఖం వచ్చినప్పుడు అది మిమ్మల్ని పరీక్షిస్తుంది, ఒకవేళ మీలో అహంకారం రాలేదు కదా అని. ఒకవేళ అహంకారం పెరిగిందంటే సుఖం అక్కడే తోడొదిలేస్తుంది. దుఃఖం మీ ధైర్యాన్ని పరీక్షిస్తుంది. ఒకవేళ మీలో ధైర్యం లేకుంటే ఇది మిమ్మల్ని ఇంకా ఎక్కువగా దుఃఖం అనే దట్టమైన అంధకారంలోకి నెట్టేస్తుంది. అలాగే శక్తి ఏం పరీక్షిస్తుందంటే మీలోని వినయాన్ని. ఒకవేళ మీలో వినయం లేకుంటే ఒకటి ఈ శక్తి మీ తోడొదిలేస్తుంది, లేదా ఈ శక్తి ఎలాంటి విధేయత లేకుండా మీ అంతానికి కారణమవుతుంది. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఈ 3 పరీక్షలలో సఫలమైతే ఈ జీవితంలో తను సఫలమవుతాడు. రండి.